సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే ఒక రిక్వెస్ట్ అండి. ఈ పర్టిక్యులర్ ల్యాండ్ గురించి కూడా మీకు కొంచెం ఎంక్వైరీ చేస్తే పాలంత స్వచ్ఛమైన మనసు కలిగిన పాలకి పూలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు మన మర్రి మల్లారెడ్డి గారు. జనాలందరం లక్షల్లో మాట్లాడుతున్నారు, సార్ ఏమో కోట్లకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మాత్రం ఆసక్తిగా కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట అసలు నా ఇంటెన్షన్ ఏంటో అని. ఓకేనా? మీ అందరూ తెలిసిన విషయమే, రెగ్యులర్గా న్యూస్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఈ పర్టికులర్గా ఏమైతుందంటే, ఇప్పుడు రెగ్యులర్గా మన న్యూస్ ఛానల్ వాళ్ళందరూ టార్గెట్ చేసేది ఎవరినంటే మన ఎక్స్ మినిస్టర్ మర్రి మల్లారెడ్డి గారిని. సో నాకు నా లైఫ్లో జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తాను మీకు. దాంతోపాటు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పర్టికులర్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఏ సంగతో. ఆ ల్యాండ్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కూడా మీ అమూల్య కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి భయ్యా. ఓకేనా? లెట్స్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పి అనుకోకండి. ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి భయ్యా. ఎందుకు భయ్యా పిల్లల్ని జావ కొడతా ఉంటారు? ఒక లైక్ కూడా కొట్టేసేయండి. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. మీకు ఇండియాకు మొన్న నేను రీసెంట్గా లాస్ట్ మంత్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక పెళ్లికి విజిట్ చేసినప్పుడు 2 ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. ఆ 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పెళ్లికి పోయింది, డిన్నర్కి పోయింది. 2 వచ్చేసి మన ఎక్స్ మినిస్టర్ గారి పెద్ద ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్ అన్నమాట. దాంట్లో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, దాంట్లో ఒక పెద్ద ఫ్లైట్ కనిపించింది అబ్బా నాకు. పెద్ద ఫ్లైట్. ఆ ఫ్లైట్ కూడా మీ విజువల్స్ మీకు చూపిస్తా చూడండి. ఓకేనా? ఆ ఫ్లైట్లో ఏమైపోయిందంటే, దాంట్లో రెస్టారెంట్ కడుతున్నారంట. కానీ నా ఇంటెన్షన్ అది కాదు. రెస్టారెంట్ ఇప్పుడు ఈ మధ్య ఫ్లైట్స్లో రెస్టారెంట్లు కట్టడం అంతా కామన్ అయిపోయింది అనుకోండి. ఆ ఏరియా సంబంధించిన వారు ఏంటంటే, మేడ్చల్ సముద్రానికి, అంటే మేడ్చల్ ఏరియాలో ఒక చిన్న చెరువు ఉందబ్బా. ఆ చెరువుకి ఆనుకొని పెద్ద ఫ్లైట్ పెట్టేసి దాన్ని పెద్ద రెస్టారెంట్ కట్టుతున్నారట. దాంతోపాటు ఫంక్షన్లు కూడా ఎంత హైఫై ఉన్నాయంటే, అబ్బో నాకైతే కళ్ళు మెరుమెట్లు కొట్టి కళ్ళు బయర్లు కమ్మినాయి అనమాట. అంత పెద్ద ఫంక్షన్ అది ఏం సంగతో చూడాలి. ఓకేనా? మేడ్చల్ ఏరియాలో ఒక టెంపుల్ ఉంది. టెంపుల్కి ఆనుకొని ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు వచ్చేసి చాలా మంది ఏంటంటే సండే పూట ఈ వీకెండ్స్లో పోయి పార్టీలు గట్ట చేసుకుంటూ ఉంటారు అక్కడ. సో అక్కడ పోయినా అన్నమాట నేను మొన్న పెళ్ళికి పోయినప్పుడు. నేను చూసి షాక్ అయినా. ఏంటంటే, ఫస్ట్ పెళ్లి ఎంట్రన్స్లోనే, అంటే ఆ ఫంక్షన్ హాల్ ఎంటర్ అవ్వట పక్కకు ముందుకే పెద్ద ఫ్లైట్ పెట్టేసి దాంట్లో రెస్టారెంట్ కడతా ఉన్నారంట. ఓకేనా? మీరు ఆ విజువల్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏంటంటే, దానికి ఆనుకొని ఒక చెరువు ఉంది. చెరువు చూస్తే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే ఒక రిక్వెస్ట్ అండి. ఈ పర్టిక్యులర్ ల్యాండ్ గురించి కూడా మీకు కొంచెం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మేడ్చల్ చెరువు దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట. మన సార్ది, మల్లన్న సార్ గారిది ఫంక్షన్ హాల్. ఒక పెద్ద ప్లేను, బోయింగ్, ఇది ఏం ప్లేనో మరి నాకు తెలిసినంత వరకు 320 లేకుంటే 777 అనుకుంటా. దీంట్లో మా అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను నేను రెగ్యులర్గా. ఏంటంటే, యాక్చువల్ పర్టికులర్ పక్కన ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బా, ఏసీ ఫంక్షన్ హాల్లో మేము పెళ్ళి అటెండ్ చేసి వచ్చిన తర్వాత మా అబ్బాయిని చూద్దామని చూసారు కదా. ఇక్కడ చూస్తా ఫ్లైట్ అంటే చూపినికి వచ్చింది. దాని తర్వాత చూస్తుంటే మొత్తం దాని వెనకాల చూస్తే మొత్తం చెరువు ఉందన్నమాట. ఆ చెరువుని ఏం చేసినారో ఏమో కథ నాకు ఏం అర్థమవుతలేదు. కానీ మొత్తం ఇంత పెద్ద ఫ్లైట్ పెట్టేసి దానిలో కూడా రెస్టారెంట్ కడతా అని చెప్పేసి అంటున్నారంట. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి భయ్యా, ఏముంది కథ అని చెప్పేసి. మనం ఎక్కువ తక్కువ మనం మాట్లాడినాం అనుకో, మన మనోభావాలు దెబ్బలు తింటాయి చాలామంది. ఎందుకంటే పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ లీడర్లకు సపోర్ట్ చేసే చెంచాగాళ్ళకి కానీ మండుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు భయ్యా నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఫ్లైట్ తెచ్చుకొని వాళ్ళు ఏదో రెస్టారెంట్ కట్టుకుంటారు కదా, నీకెందుకు బాధ అంటే, దాని గురించి కాదు. నేను ఫ్లైట్కి తెచ్చుకున్నందుకు కాదు, రెస్టారెంట్ కడుతున్నందుకు కాదు నా బాధ అంతా. ఆ ఏరియా గురించి నేను మాట్లాడుతున్నా. అది చెరువుకి సంబంధించిన ఏరియానేమో అని నాకు చిన్నగా డౌట్ వస్తూ ఉంది. మీకు గిట్ట ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి గిట్ట తెలిసే ఉంటుంది కదా. నేనంటే దూరం ఉన్నా కాబట్టి, ఎందుకంటే నేను ఎప్పుడో ఒక్కసారి పోతా మేడ్చల్కి. కాబట్టి ఈ పెళ్లి అటెండ్ అవుదామని చెప్పేసి పోయినా, అది కూడా ఫంక్షన్ హాల్లో. ఇంకా నేను మొన్న డిన్నర్ చూపించి వీడియో మీరు కూడా అప్లోడ్ చేసినా, మీరు చూసే ఉంటారు. ఆ డిన్నర్ కూడా వచ్చేసి మన సార్ గారి ఫంక్షన్ హాల్ అనమాట. దీన్ని బట్టి ఊహించుకొని భయ్యా, ఎంతగానం ల్యాండ్లు ఉన్నాయి ఏం సంగతి అని చెప్పేసి. పాలు అమ్ముకొని పూలు అమ్ముకొని ఇంతగానం ల్యాండ్ సంపాదిస్తే జనాలు బాగానే ఉంటారు అన్నమాట. అమ్ముకుంటాలందరూ ఎక్కడ పోతున్నారో కానీ సార్ మాత్రం ఫుల్ కోట్ల మీద పడగలెక్కి కూర్చో ఉన్నాడు. మన బిల్డింగ్లు వలగొట్టినందుకు రప్ప కొట్టుకుంటారు కదా స్టూడెంట్స్ గిట్ట. చూసుకోండి మరి. చాలా మందికి జనాలకు గుర్తొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు పూలు అనగానే ఇంతకుముందు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ నైట్ అనేసి పెళ్ళైన వాళ్ళకి గుర్తొచ్చి ఉంటుంది. పాలు పూలు అనగానే ఫస్ట్ నైట్ అని చెప్పేసి సంకలు గుద్దుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఏమైపోయిందంటే, పాలు పూలు అనగానే మన మర్రి మల్లారెడ్డి గారి పేరు గుర్తొస్తా ఉంది జనాలందరికీ. పాలు అనగానే కథ అదే గుర్తొస్తుంది అన్నమాట. దాన్ని బట్టి చూడండి, పాలకి పూలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు మన మర్రి మల్లారెడ్డి గారు. ఓకేనా? సో దాని పాలు పూలు అమ్ముకొని ఇన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తారు అబ్బా, ఇదైతే రియల్లీ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం నేలకి ఇంతగానో రాసుకున్నా కానీ మనము లక్షలు కూడా సంపాదించలేకపోతా ఉన్నాము. వీళ్ళు మాత్రం కోట్ల మీద పడగలు ఎత్తి కూర్చున్నా ఉన్నారు అన్నమాట. అదే పరిస్థితి. చూసాగా ఫ్రెండ్స్, విజువల్స్ మీకు ఎలా అనిపించింది? దాన్ని కూడా చూస్తే మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఉంటే, అది సముద్రాన్ని ఆనుకొని ఉందంట. అంటే మీరు సముద్రం కాదంటే, యాక్చువల్లీ దాన్ని ఏమంటారు అంటే చెరువు. నార్మల్గా
మేడ్చల్ చెరువు అనమాట. చెరువుకు ఆనుకొని ఈ రెస్టారెంట్ని కట్టడము, దాంతోపాటు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ మెయింటైన్ చేయడము, ఇంకా బోయిన్పల్లిలో కూడా పెద్ద ఫంక్షన్ హాల్ ఉండడము. ఇది రియల్లీ సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక కోట్ల మీద పడగలు ఎత్తి ఉన్నారనమాట. ఒక్కొక్కళ్ళు అంత పెద్ద ఫంక్షన్ హాల్ మెయింటైన్ చేసుడు, అంత పెద్ద రెస్టారెంట్లు, అంత పెద్ద బిజినెస్లు ఎట్లా చేస్తున్నారో నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తూ ఉంది. మన దౌర్భాగ్యం అనుకోవాలా ఏమనుకోవాలా తెలియదు. వాళ్ళకి ఎంత మన ఇండియాలో ఒక అదృష్టం ఉంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. కానీ మన దగ్గర ఏంటంటే ఫుల్ అది కమర్షియల్ బిజినెస్ పర్పస్గా మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మందికి ఏంటంటే ఈ పొలిటీషియన్స్ సంబంధించిన వాళ్ళు కానీ చాలా గొప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ తెలుసు కదా ఎట్లుంటాయి. ఇవైతే మొత్తం హై కార్పొరేట్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారంటే కానే కాదు, లక్షల ఫీజులు కట్టించుకుంటూ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ కూడా మొన్న ధర్నా చేయడం అయితే చాలా దౌర్భాగ్యం అనుకోని నేనైతే అనుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళని బాగా మోటివేట్ చేసి ధర్నా చేయండి, మీ కాలేజ్ బిల్డింగ్ని డెమాలిష్ చేస్తా ఉన్నారు అదే అని చెప్పి చెప్పినట్టున్నారు. కానీ అది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఆ సరౌండింగ్స్ మీన్స్ మైడ్చల్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ పర్టికులర్ రోజు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా పర్టికులర్ మీరైతే అమూల్యమైన కమెంట్ మాత్రం పోస్ట్ చేయండి. ఓకేనా? ఇంకా ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన చెంచాగాలు అయితే డెఫినెట్లీ మీరు ఏమనుకుంటున్నారో ఈ విషయం గురించి మీ కమెంట్ మాత్రం పోస్ట్ చేయండి. ఓకేనా? ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.